బేగంపేట్ కంట్రీ క్లబ్లో డార్లింగ్ డే అవుట్ 2026 ఫ్యాషన్ షో నిర్వహించారు. అందమైన ముద్దుగుమ్మల హంస నడకలతో చేసిన ఫ్యాషన్ షో కనువిందు చేసింది. కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13న జరుపుకునే ఆసియన్ బిగ్గెస్ట్ డార్లింగ్ డే అవుట్ 2026 పోస్టర్ను సంస్థ చైర్మన్ ఆవిష్కరించారు. చలో పటాయా విఐపి ఇంటర్నేషనల్ మెంబర్షిప్ కార్డును లాంచ్ చేశారు. పటాయా థీమ్తో సాగిన ఫ్యాషన్ ఆకట్టుకుంది. ఇండో వెస్టర్న్ పార్టీవేర్ కలెక్షన్స్తో వయ్యారాల వేడుకలో హోయిలుకించాయి. హైదరాబాద్లో పికిల్ బాల్ క్రికెట్కి ఆదరణ పెరుగుతుంది. ఫిల్మ్ నగర్, షేక్పేట్ దగ్గర పీకో ఫెడరల్ క్లబ్ అండ్ అకాడమీని సుచిరాంధ్ర సీఈఓ లయన్ డాక్టర్ వై కిరణ్ ప్రారంభించారు. శరవేగంగా దూసుకెళ్తున్న క్రీడా రంగాన్ని ప్రోత్సహించేందుకు అందరికీ అందుబాటులోకి పీకో ఫెడరల్ క్లబ్ అకాడమీని నగరంలో ప్రారంభించడం ఎంతో సంతోషదాయకమని తెలిపారు. అకాడమీలో క్రీడలు నేర్చుకోవడం సులభమని, చక్కని వ్యాయామంతో పాటు ఉత్సాహపూరితమైన జీవనశైలిని పొందవచ్చని, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చని నిర్వాహకులు తెలిపారు. ప్రాణాంతకమైన చైనా మాంజా మరో వ్యక్తి ప్రాణాలకు ముప్పు తీస్తుంది. బైక్పై వెళుతుండగా చైనా మాంజా తగిలి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి తీవ్రంగా గాయపడ్డాడు. హస్తినాపురం వందనపూర్ కాలనీకి చెందిన రాజశేఖర్ మాధవ్పూర్లో విధులు నిర్వర్తించుకుని ఇంటికి వెళుతున్న సమయంలో నాగోల్ ఫ్లైఓవర్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై తెగిపడి ఉన్న చైనా మాంజా గాలికి ఎగిరి రాజశేఖర్ ముఖానికి చుట్టుకుని ముక్కుపైన లోతుగా కోసుకుపోయింది. దీంతో చికిత్స నిమిత్తం రాజశేఖర్ను ఆసుపత్రికి తరలించారు స్థానికులు.